జై శ్రీమన్నారాయణ. రాజమార్గం లేనటువంటి గృహాలు, రహదారి పూర్తిగా లేని గృహాల గురించి ఒక 10 days బ్యాక్ ఒక వీడియో పెట్టడం జరిగింది యూట్యూబ్లో. డ్రాయింగ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నింటిలో కూడా వచ్చింది. అది చాలా వైరల్ అయింది. చాలామంది కూడా క్వశ్చన్ చేశారు కూడా దానికి. రాజమార్గం లేని గృహాలు అంటే, రాజమార్గం లేని గృహాలు అంటే అందులో ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, మనం ఎంచుకున్న స్థలానికి 4 వైపులా ఉండేటువంటి ప్రహరీ గోడకి ఏదో ఒక గోడకి ఫుల్ లెంత్లో రోడ్డు రావాలి. అయితే ఆ వీడియో పెట్టినామో లేదో ఒక 1 week సుమారుగా 1 week కల్లా ఒకళ్ళు ఫోన్ చేశారు. అంటే చాలామంది చేస్తున్నారు, కానీ ఇమ్మీడియట్ విజిట్ అడిగారు. ఏమిటంటే వాళ్ళ స్థలం తీసుకున్నారు, 30-35 ఏళ్ల క్రితం కొనుగోలు చేసినట్టు గృహం. దానికి ఆపోజిట్లో రోడ్డు వచ్చింది, దాంట్లో ఇల్లు కట్టాలి. దానికి రాజమార్గం లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ కనుక జాగ్రత్తగా చూసుకుంటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఇదంతా స్థలము, చుట్టుపక్కల గృహాలు వచ్చినాయి. చక్కగా అరౌండ్ 125 గజాల దాకా వస్తుంది. ఇది వాళ్ళకి ఎదురుగుండా వచ్చిన రోడ్డు. ఇది చూసారు కదా రోడ్డు ఎట్లా వచ్చిందో. అంటే ఇది ఉత్తరం స్థలము, ఉత్తరం రోడ్డు. అంటే డైరెక్ట్ హిట్ అయింది. అంటే ఈ విధంగా డైరెక్ట్ హిట్ అయినప్పుడు మధ్యలో ఎక్కడ రోడ్డు అనేది వాళ్ళకి రాలా. అర్థమవుతుందా? వాళ్ళకి రోడ్డు అనేది పూర్తిగా ఎక్కడ అనుసంధానం అవ్వలేదు. అయితే ఇక్కడ గమనిస్తే కనుక, ఇక్కడ మనం చూసుకుంటే ఒక 7 feet ఒక రోడ్డు వచ్చి ఇక్కడికి వచ్చి ఆగింది. అది 7 feet. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం ఈ స్థలాన్ని 7 అడుగులు కూడా కలిపి, ఇది 35 ఎంతో ఉంటుంది, ఇది కలిపి ఇంకా ఎదరికి తీసుకుంటే ప్రహరీ కూడా పెరుగుతుంది, ఇల్లు పెద్దది వస్తుంది కదా అని చెప్పి భావం చేసి అక్కడ వరకు కొలత వేసుకున్నారు. 30 కాస్త 37 అడుగుల వరకు లెంత్ తీసుకున్నారు. కానీ ఒకటే చెప్పినాం, ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నప్పుడు ఈ రోడ్డు వచ్చి ఇక్కడ ఆగుతుందో 100% మనం ఈ రోడ్డుని ఇట్లా ఎక్స్టెన్షన్ చేయాల్సిందే. మనకు 6 అడుగులు కలిసి వస్తుందని చెప్పేసి ఇల్లు తీసుకెళ్ళిపోయి అక్కడ పెడితే, అటు ఉత్తరం వైపు నుంచి, ఉత్తర వాయువ్యం నుంచి వచ్చేటువంటి రోడ్డు ఇంపాక్ట్ తగులుతుంది. పశ్చిమ వాయువ్యం కూడా కాదు, కొంత ఉత్తర వాయువ్యం కూడా తగులుతుంది. ఇది 9 degrees ఓరియంటేషన్. ఈ రోడ్డు కూడా ఇంపాక్ట్ ఉంది. అంటే 2 రోడ్లు వచ్చేసరికి ఈ స్థలాన్ని దిగ్బంధం చేసినట్టుగా చేస్తుంది. అది పూర్తిగా మనకు యోగ్యత లేని స్థలాలు అవుతాయి అట్లాంటివి. కాబట్టి ఏంటంటే, ఈ విధంగా ఉన్నప్పుడు మనం దీన్ని తప్పనిసరిగా మీ స్థలాలు కనుక ఈ విధంగా వస్తే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మధ్యలో క్రాస్ రోడ్ అనేది అవకాశం వస్తే తీసుకోండి. అంతేగాని దాన్ని అక్కడితో ఆపేసి మన స్థలాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్లాన్ వేసుకోవటము, స్థలం వేస్ట్ అవుతుంది, లక్షల్లో నష్టం జరుగుతుందండి స్థలం గురించి భావం చేసి దాన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లో చూడదు. తర్వాత మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళాక ఇబ్బందులు ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది అందరం కూడా గమనించాలి. జై శ్రీమన్నారాయణ.